అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. అద్భుతమైన జ్ఞానం తెలివి కలది అమ్మ మాత్రమే. బుద్ధి అనే శబ్దం అమ్మకు మాత్రమే పర్యాయపదం. యాదేవి సర్వభూతేషు బుద్ధురూపేణ సంస్థత. నమస్తస్మై 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 నమో నమః అని శ్రీ దుర్గా సప్తశతి చెబుతోంది. సమస్త ప్రాణులలోనూ ఉన్న బుద్ధి అమ్మవారే కాబట్టి అమ్మ మహాబుద్ధి. సాధారణంగా లౌకిక జీవులకు మహా శబ్దం వాడితే అది తిట్టు అవుతుంది. మహాబ్రాహ్మణ ఇతి మూర్ఖ అని. కానీ అమ్మ దగ్గర మహాశబ్దానికి సాటిలేని అధికమైన అని అర్థాలు వస్తాయి. అమ్మవారి బుద్ధి ఎంతో ఎవ్వరం చెప్పలేం. చరాచర జగన్ నిర్మాణ తేజశక్తి అమ్మ కనుక ఆ తల్లిని మహాబుద్ధి అన్నారు. పరాబుద్ధి అయి ముక్తిని అనుగ్రహించేది అని అంతరార్థం. మన బుద్ధిని లౌకిక పదార్థ విజ్ఞానం వైపు కాక అమ్మ మీద పెడితే ఇక మన జీవితం అద్భుత జ్ఞాన స్వరూపమై మనమే అమ్మాయి కూర్చుంటాం. మనలను తననుగా మార్చి అనుగ్రహిస్తుంది కనుక అమ్మ మహాబుద్ధి అయ్యింది. వేదంలో నీవేదో తెలుసుకున్న వెంటనే జగత్తంతా నీకు అర్థమవుతుందో ఆ బుద్ధిని మహాబుద్ధి అంటారు. మనలో నిరంతరం ఈ జగత్తంతా ఆ అమ్మవారి స్వరూపమని, ఆ అమ్మను ద్వేషిస్తే ఎంత పాపమో ఈ జగత్తును ద్వేషించడం, ప్రాణులను హింసించడం, అటువంటి పాపాల పుట్ట అనే జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం కలిగిన వారి రూపంలో ఉంటుంది కనుక అమ్మవారు మహాబుద్ధి. వేదాలు ఉపనిషత్తులు చదివి వాటిని శిష్యుల ద్వారా లోకానికి పరంపరగా అందిస్తున్న వారందరి రూపంలో ఉంటుంది కనుక అమ్మ మహాబుద్ధి. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. తెలివితేటలు తక్కువగా ఉన్నవారికి, ముఖ్యంగా ఎంత చదివినా పరీక్షలు సరిగా వ్రాయలేని వారికి ఈ మంత్రం దివ్యౌషధం. పారిజాత పుష్పాలతో పూజిస్తూ 27 ఆదివారాలు ఈ మంత్రాన్ని అమ్మవారి విగ్రహం లేక పటం ముందు కూర్చొని 1000 సార్లు జపిస్తే అసాధారణ ధారణ కలిగి తెలివితేటలు పెరిగి పరీక్షలలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. వైద్య విద్యాభివృద్ధికి 27 ఆదివారాలు మరియు శుక్రవారాలు ఎర్రని పూలతో పూజిస్తే అమ్మ దగ్గర కూర్చొని 1000 సార్లు జపించండి. విజయం వరించి తీరుతుంది. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం మహాబుద్ధ్యై నమః. ఓం మహాబుద్ధ్యై నమః. ఓం మహాబుద్ధ్యై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.